అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూర్ రామకృష్ణబాబు గారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా చిత్రం సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సౌత్ని విశాఖపట్నంలో మొట్టమొదటి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అద్భుతమైన మెజార్టీ సాధించి గిఫ్ట్గా ఇస్తాను. నా మీద ఉన్న నమ్మకాన్ని ఎటువంటి వమ్ము చేయకుండా తప్పకుండా గెలిచి ఆయన గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఎంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ఒకటే ప్రజల నినాదం, సైకో పరిపాలన పోవాలి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో అద్భుతమైన పరిపాలన జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి, పోలవరం రావాలి, రోడ్లు బాగుపడాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతానికి యువత అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరకాలి, ఈ కాలుష్యం నుంచి సౌత్ను కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి హామీ ఇస్తూ నన్ను ఇంతగా ఆశీర్వదించే ప్రజలందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.